ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. దేశంలోనే అభివృద్ధి పథంలో నడుస్తున్న సింగరేణి సంస్థలోని ప్రతి సింగరేణీయుడు గర్వించదగ్గ విషయమని జీఎం ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం శ్రీరాంపూర్లోని ప్రగతి స్టేడియంలో రాత్రి సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల ముగింపు సభలో శ్రీరాంపూర్ జీఎం ఎం శ్రీనివాస్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా వివిధ స్టాళ్లను ప్రారంభించారు. అలాగే జ్యోతి ప్రజ్వలన చేసి బెలూన్లు ఎగరవేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కార్మికుల పాత్ర కీలకమన్నారు. యాజమాన్యం ఉత్పత్తితో పాటు కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. దేశంలోనే సింగరేణి గనులు పరిశ్రమ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 72 మిలియన్ల ఉత్పత్తి లక్ష్య సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. తెలంగాణ వచ్చాకే కార్మికులకు అదనపు ఇంక్రిమెంట్, 33% లాభాల వాటా, కారుణ్య ఉద్యోగాలతో కార్మికులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్మికునిగా ఎంపికైన నజీరుద్దీన్, సేవా సభ్యులుగా ఎంపికైన హైమావతి, రజిత, ఉత్తమ క్రీడాకారులు అవినాష్, కె రమేష్లను, మెరిట్ విద్యార్థులు మనీందర్, ప్రశాంత్లను జీఎం శ్రీనివాస్, సేవా అధ్యక్షురాలు ఉమారాణిలు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా సింగరేణి కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డివైజీఎం అరవిందరావు, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, పిఓలు శ్రీనివాస్, ఏవి రెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, ఏజెంట్లు శ్రీనివాస్, ఏఐటియుసి ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. స్టాల్స్ ఇనాగ్రేట్ చేసుకుని అంగరంగ వైభవంగా ఘనంగా ఈ కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగిస్తున్నాము. ఇంతటి గొప్ప కార్యక్రమాలు డీజీఎం పర్సనల్ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగిస్తారు. వారిని తదుపరి తదుపరి శ్రీమతి తడిశెట్టి రజిత తెలియజేద్దామండి. తదుపరి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. సుజన్ పాల్ గారు, రమేష్ గారు, ఓవర్మెన్ ఆర్కెస్ట్రా, వీరు అథ్లెటిక్స్ జాబ్ నుంచి 11 సంవత్సరాలు అయిపోయాయి. మరి ఈ 11 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. 29వ రాష్ట్రంగా మన దేశంలో ప్రముఖ స్థానం సాధించుకుంది. తెలంగాణ వచ్చిన తర్వాతనే మనకు మరి ఉద్యోగాలలో కానివ్వండి, నిధులలో కానివ్వండి, నీటి వాటిలలో కానివ్వండి ఎంతో మనకు న్యాయం జరుగుతూ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన విషయం. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారథ్యంలో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మరి సింగరేణికి వచ్చినట్టయితే సింగరేణి మన ప్రియతమ గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరామ్ గారి సారథ్యంలో అభివృద్ధిలో ప్రయాణిస్తూ ఉంది. ఈ సంవత్సరము సింగరేణి కాలేజ్ కంపెనీకి 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించారు. మరి ఈ ఉత్పత్తి లక్ష్యము సాధించడము పెద్ద విషయమేమి కాదు అని నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. దీంట్లో ప్రతి ఒక్కరం కూడా మనము మరి అంకుటిత దీక్షతోని మనందరం కూడా ప్రరంకితమై మరి ఈ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే శ్రీరాంపూర్ ఏరియాకి సంబంధించి ఈ సంవత్సరం మరి 65.16 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం. గత సంవత్సరం మనం మరి 92% వరకు సాధించాం. ఈ సంవత్సరం మాత్రం తప్పకుండా మరి ఈ 65.16 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తారని గట్టి నమ్మకంతోనే ఉన్నాం. తెలంగాణ సాధించుకుని 11 సంవత్సరాలైంది. ఇప్పటికే ఒక ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి ఇంకొక ప్రభుత్వం వచ్చి 2వ సంవత్సరం పరిపాలిస్తుంది. ప్రభుత్వాలు వచ్చి తెలంగాణ వచ్చింది, కొంతవరకు మనం అభివృద్ధి చెందిన మాట వాస్తవమే. కానీ మా అభిప్రాయంలో అభివృద్ధి చెందాల్సినంతగా అభివృద్ధి చెందలేదని మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే మనం ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణ గత 12 సంవత్సరాల నుంచి కొన్ని ముఖ్యమైన ఘట్టాలను పూర్తి చేసుకున్నా అది అసంపూర్తిగా మిగిలిపోవడం,
ముఖ్యంగా యువకులకు ఉద్యోగాలు లేకపోవడం, సింగరేణిలో తెలంగాణ వచ్చే నాటికి 62,000 మంది ఉన్న కార్మికులు ఈరోజు 38,000 మందికి తగ్గిపోయారు. మన తెలంగాణ వస్తుంది, కొత్త గదులు మనకు వస్తాయి, 1,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పిన పరిపాలకులు అది చేయలేకపోయారు. గతంలో తెలంగాణ రావడానికి ముందే మనకి ఏవైతే కేటాయించిన బ్లాకులు ఉన్నాయో వాటిలో కూడా మనం ప్రొడక్షన్ తీయకుండా అది ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడం కొన్ని ఇంతవరకు మొదలు పెట్టకుండా ఉంది. అందుకనే గత 23 డిసెంబర్లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న పెద్ద సంస్థలో గుర్తింపు సంఘంగా గెలిచిన సింగరేణి కాలనీస్ వర్కర్స్ అసోసియేషన్ మొదటి నుంచే ఈ సింగరేణి అభివృద్ధి చెందాలి, సింగరేణితో పాటుగా సింగరేణి కార్మికులు కూడా అభివృద్ధి చెందాలి. అది జరగాలంటే సింగరేణిలో కొత్త బ్లాకులు కావాలి, కొత్త మైన్స్ రావాలి అని మొదటి నుంచి దానికోసం పోరాటం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇటు యాజమాన్యానికి, అటు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి 10 సార్లు కలిసి కొత్త గనుల ఆవశ్యకతను వాళ్ళకు వివరించడం జరిగింది. రాబోయే రోజుల్లో మనం అవసరమైతే బిల్డింగ్కి వెళ్ళి ఏదైతే మనకు ప్రైవేట్ గనులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారో కమర్షియల్ మైనింగ్ కింద దానిలో టెండరింగ్ వెళ్ళి కూడా దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలని మనం ప్రభుత్వాన్ని కోరడం. గోవులను బలి ఇచ్చేందుకు అక్రమంగా తరలిస్తున్న సందర్భంగా సిద్దిపేట వద్ద అడ్డుకున్న హిందూ సంఘాలపై ఓ వర్గం వారు దాడి చేయడాన్ని హిందువులు ఖండించాలని హిందూ ఐక్యవేదిక కార్యదర్శి కర్ణకంటి రవీందర్ కోరారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందువులు పవిత్రంగా పూజించే గోవులను పండుగ సందర్భంగా బలి ఇచ్చి తినేందుకు తరలించడాన్ని పోలీసులు అడ్డుకోవాలని అన్నారు. గోవులను అక్రమంగా తరలించే వారిని హిందువులు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నిన్న సిద్దిపేట జిల్లా కేంద్రంలో విభాగ్ కార్యదర్శి అయినటువంటి గ్యాదరి రాజారాంపై ఏదైతే ఈ బక్రీద్ సందర్భంగా గోవుల వధ అడ్డుకోవడానికి వారు వెళ్ళడం జరిగింది. వారు వెళితే వారితో పాటు వారి కార్యకర్తలను వారిని కూడా దాడి చేసి ముస్లిం ముఖలు తీవ్రంగా గాయాల పాలు చేయడం జరిగింది. ఏదైతే ఈ దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, వాళ్ళు రిమాండ్ చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మనం హిందూ సమాజం, హిందూ సనాతన ధర్మం గోవును ఎంతో పవిత్రంగా మనం పూజించడం జరుగుతుంది. ఏదైతే పూజించే గోవును కోసుకొని తింటా అంటే కూడా హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. మీరు దాడులు చేస్తే ప్రతి దాడులు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మన అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఎంతో సహనంగా హిందువులు ఇప్పటి వరకు ఉన్నారు. ఇలానే ఇప్పుడు సిద్దిపేట జరిగింది, రేపు మంచిర్యాల జరగవచ్చు. ఇకపై కూడా ఈ దాడులు జరిగితే కూడా హిందూ సమాజం ఏకాకృతమై అందరం ఏకదాటిగా మేము అడ్డుకోవడం జరుగుతుంది. ఇదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా దాన్ని కఠినంగా అమలు చేయాలి. గో అక్రమ రవాణా, గోవధను కూడా కఠినంగా అమలు చేయాలని మేము కోరుతున్నాం. ఏదైతే మనము గోమాతను ఈ బక్రీద్ సందర్భంగా కోసుకొని తినడం అంటే మీ ఆనందం ఏందో మాకు అర్థమవుతలేదు. మా గో అంటే అమ్మతో సమానం. మనం ఏదైతే శ్రీ రాజరాజేశ్వర దేవాలయం వేములవాడలో కూడా మనము కోల్లాగ కొట్టే, మన తెలంగాణ భాషలో కోల్లాగ కట్టే ఒక మొక్కులు ఉంటాయి. అదే కోల్లాగ మీరు కోసుకొని తింటారంటే కూడా మేము సహించేది ఊరుకునే లేదు. ఇక్కడ నంది వాహనం కూడా మేము మొక్కుతాం. ఏదైతే నంది, మనం కోల్లాగైనా, నంది అయినా, ఆవు అయినా, గోమాత అయినా అన్నీ సమానం. మాకు మీకు ఏదైతే సమానం ఉందో మాకు అర్థం కాదు. మీకు తల్లికి దేనికి భేదం ఉండదు, పిల్లానికి తల్లి కూడా భేదం ఉండదు. మాకు అన్ని సమానం. మేము సనాతన ధర్మంలో అందరినీ సమానం చూస్తాం. ఇప్పటికైనా ఈ గోవాదన చేస్తే కూడా మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే గోవధ చేసేవారిని, అక్రమ రవాణా చేసేవారిని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా పోలీసు వారిని కోరుతున్నాం,
ఏదైతే మీరు చెక్ పోస్టులు అని చెప్తున్నారో ఆ చెక్ పోస్టులు కూడా మీరు ఏదైతే చెక్ చేసినాక ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు ఎలా ఇక్కడ నుంచి మనము రవాణా జరుగుతుంది దానికి మేము ఎందుకంటే ఏదైతే సుప్రీంకోర్టు కూడా చెప్తుంది చట్టంలో కూడా ఉంది ఎవరైతే మన అందరికీ ఏదైనా ఆపద జరిగినప్పుడు కూడా పోలీసులే రావాలి పోలీసులు చేయాలి ఏం లేదు సామాన్య పౌరులు కూడా మా వంతు కూడా మేము చేస్తున్నాం అదే అడ్డుకుని మా మీద ఉల్టా కేసులు బనాయించడం సమంజసం కాదు ఇప్పటికైనా ఆ రాజారాం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వారు సరైన ట్రీట్మెంట్ చేసి వారికి రక్షణ కల్పించాలని హిందూ సంఘాల మంచిర్యాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిన్న సిద్దిపేట జిల్లా కేంద్రంలో హిందువుల మీద జరిగిన దాడి వాళ్ళు గోవులను అక్రమంగా తరలిస్తున్న వాటిని అడ్డుకున్నందుకు హిందూ నాయకుల మీద విశ్వ హిందూ పరిషత్ విభాగ్ ప్రముఖ మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచి కార్యకర్తలను గాయపరిచిన సంఘటన మమ్మల్ని తీవ్రంగా కలిసివేస్తున్నది దీని గురించి మేము ఖండిస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి నిరసనగా గవర్నమెంట్ ఏదైతే పర్మిట్ ఇచ్చిందో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం గోరక్ష చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం దీనికి పోలీసులు బాధ్యత వహించి మరింత జాగ్రత్తని మెలగాలని ఈరోజు దాడి చేసిన జిల్లా కేంద్రంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎవరైతే దాడి చేసినో వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు వాళ్ళను కఠినంగా శిక్షించి గోరక్ష కఠినంగా అమలు చేయాలని విశ్వ హిందూ పరిషత్ మంచిర్యాల జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం హిందూ సంఘాల ఐక్యత వేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం భూభారతి కార్యక్రమంలో భాగంగా నస్పూర్లో రెవెన్యూ సదస్సును నిర్వహించారు మంగళవారం నస్పూర్ పట్టణంలోని తాళ్లపల్లి పునరావాస కాలనీలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు పలువురు భూ యజమానులు తమ సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు 3 నుండి 4వ తేదీ వరకు తాళ్లపల్లి అంగన్వాడీ కేంద్రం వద్ద తీగల్పహడ్ పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు 5 నుండి 6వ తేదీ వరకు విలేజ్ నస్పూర్లోని పాత మున్సిపల్ కార్యాలయం 10 నుండి 11వ తేదీ వరకు సీతారాంపల్లి గ్రామంలోని రైతు వేదిక వద్ద రెవెన్యూ సదస్సులు జరుగుతాయని అన్నారు భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సుకు వచ్చి పరిష్కరించుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ ప్రశాంత్ సింగరేణి ఎస్టేట్ అధికారి మహేష్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఈరోజు 3 జూన్ నుంచి ప్రతిష్టాత్మకంగా అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని భూసమలపై పెండింగ్ ఉన్న భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినారు దానిలో భాగంగా 3వ తారీఖు 3 జూన్ 4 జూన్ రోజు మన నస్పూర్ మండలంలో తాళ్లపల్లి గ్రామం తీగలపాడు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాం తాళ్లపల్లి దానికి తహసీల్దార్ టీం లీడర్గా తీగలపాడు గ్రామం దానికి డిప్యూటీ తహసీల్దార్ టీం లీడర్గా ఉండి రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నారు 5, 6, 9 తేదీలలో నస్పూర్ గ్రామంలో నిర్వహిస్తున్నాం 10, 11 తేదీలలో సీతారాంపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాం దీనికి సంబంధించిన ప్రజలందరూ అంటే మామూలుగా ఇంతకన్నా ముందు మీ సేవలో అప్లై చేస్తూ దానికి మీ సేవ ఫీ కడితేనే మాత్రమే మీ సేవ నుంచి అప్లై చేసుకుని వీలుంటుండే ఇప్పుడు అది అక్కర్లేదు మామూలుగా మా దగ్గర దరఖాస్తు ఫారం మేమే ఇస్తాము మేమే అతన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి అతనికి చేస్తాము ఓన్లీ విరాసతు లాంటిది ఉంటే ఆ ఫీ దానికి సంబంధించిన ఫీ మాత్రమే కట్టాల్సి ఉంది మిగతా ఇంకేం కాకపోతే ఈ అప్లికేషన్ ఫారం ఫీ ఈసారి లేకుండా మేమే దరఖాస్తులు తీసుకొని అందరికీ వాళ్ళ సంబంధిత మిస్సింగ్ సర్వే నెంబర్ కానీ మన ఏదన్నా ఎక్స్టెంట్ కరెక్షన్ కానీ విరాసత్ కానీ ఇటువంటి ఏమున్నా మేము వాటిని చేసి వెంటనే వాళ్ళకు దాని తర్వాత ఎంక్వైరీ చేసి దాని వాళ్ళకు కొత్త పట్టదారు పాస్బుక్లు అందిస్తాం సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ పార్టీ విజయానికి కృషి చేస్తామని జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ అన్నారు స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ నూతనంగా ఎన్నికైన పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ను నాయకులతో కలిసి ఘనంగా సన్మానించారు
అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల పట్టణంలో జరిగిన మహాసభ విజయవంతంగా జరగడానికి అలాగే ఆర్థికంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మహాసభలో చేసిన పలు తీర్మానాల్లో భాగంగా మున్సిపాలిటీలో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని, గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కేటాయించిన స్థలాన్ని నిరుపేదలకు 200 గజాల చొప్పున పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై స్ట్రీట్ లైట్లను అమర్చాలని పేర్కొన్నారు. సింగరేణి ఠాగూర్ స్టేడియంలో వాకింగ్ ట్రాక్, జిమ్ సౌకర్యం కల్పించాలని అన్నారు. జీవో నెంబర్ 76లో ఆగిన ఇండ్ల పట్టాలను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని, పట్టణానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ, పౌల్, వెంకటస్వామి, సాంబయ్య, మొండి, శంకర్, కొమరయ్య, గురువయ్య, గోపి, మోతే రాజలింగు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యులు కలవెన శంకర్ గారు ఇవ్వడం అనేది జరిగింది. అనంతరం రెండో సెషను 80 మంది ప్రతినిధులతోని మహాసభ నిర్వహించుకొని మరి అందులో 45 మంది కౌన్సిల్ సభ్యులను, అదేవిధంగా 17 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతినిధులందరూ కూడా ఆ మహాసభలలో 4వసారి పట్టణ కార్యదర్శిగా మిట్టపల్లి శ్రీనివాసును మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి కమ్యూనిస్టు పార్టీ జిల్లా పార్టీ నుండి కూడా వారిని పట్టణ కార్యదర్శిగా ప్రకటించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ కేతనపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని చెప్పి రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో మరి ప్రజలు ఆదరించి కమ్యూనిస్టు పార్టీ నిలబెట్టేటువంటి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఈ యొక్క మహాసభలలో ఒక 19 వరకు తీర్మానాలు చేయడం జరిగింది. ఏదైతే కేతనపల్లి మున్సిపాలిటీలో శ్మశాన వాటిక నిర్మాణం చేయాలని, ప్రైమరీ హెల్త్ సెంటర్లో సిబ్బందిని నియమించాలి, డంప్ యార్డు ఏర్పాటు చేయాలి, కేతనపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కొనుగోలు చేసిన భూమిని నిరుపేద భూమి లేని వారికి 200 చదరపు గజాలు ఇవ్వాలి, అన్ని వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలి, ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలి, సింగరేణి ఠాగూర్ స్టేడియంను అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్ జిమ్ చేయాలి, అదేవిధంగా రిటైర్డ్ కార్మికులకు సింగరేణి కోటాలు ఇవ్వాలి, సింగరేణి కోటార్స్ ఏరియాలో ఉన్నటువంటి కోటార్స్లో శిథిలావస్థకు చేరినటువంటి కోటాలను రిపేర్ చేయాలి. అదేవిధంగా ఈ కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినట్టు అన్ని వార్డులలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలి. 76 జీవోలో ఏవైతే డబ్బులు డీడీ తీసి ఆగిపోయినాయో వారి వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పి, కొన్ని ఏరియాలకు ఇంకా ఇయ్యనటువంటి పట్టాలను కూడా ఇవ్వాలని చెప్పి, ఆసరా పెన్షన్లు ఇలా కొత్తగా మున్సిపాలిటీ అయిన తర్వాత బ్యాంకుల ద్వారా ఇవ్వడం లేదు, అదేవిధంగా బ్యాంకుల ద్వారా పెన్షన్స్ ఇవ్వాలి, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వాలి, అదేవిధంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి, ఆర్కేపీ నుండి మంచిర్యాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి, నాగపూర్ ప్యాసింజర్ను రవీంద్రగన్ రైల్వే స్టేషన్లో ఆల్టింగ్ ఇవ్వాలి, ఆర్కేపీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసి మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, అదేవిధంగా గద్దరాగడి భగత్ సింగ్ నగర్ ఏరియాలోని హైటెన్షన్ వైర్ల వల్ల మరి ఇల్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాటిని తొలగించాలి, అదేవిధంగా సింగరేణి యాజమాన్యం అండర్ గ్రౌండ్ మైన్స్ను తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు కల్పించాలని చెప్పి మరి యొక్క మహాసభలలో తీర్మానాలు చేయడం జరిగింది. రాష్ట్ర సమితి సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు మహాసభలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క మహాసభలు ముందుగా శ్రీరామన్ స్కూల్ నుంచి సూపర్వైజర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి తర్వాత కమ్యూనిటీ హాల్లో హాల్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గత 3 సంవత్సరాల్లో చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ పోరాటాలను ప్రతినిధులకు వివరించడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీ చేసేటువంటి పోరాటాలకు తీర్మానాలను చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర నాయకులు
దేశ రాజకీయాలపై అదేవిధంగా జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై కూడా వివరించడం జరిగింది. ఈ సమావేశాన్ని, ఈ మహాసభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.